ముందు పెట్టాయా ఆ పక్కే చూస్తాను. మీరు చూసుకుంటారా? వెరీ గుడ్. లేటెస్ట్ సుబ్బమ్మ కొంచెం తీసుకొని మొత్తం తీసుకొని కొంచెం చేతిలో తీసుకుంటాను. కదా వచ్చేయాలి వచ్చేయాలి మళ్ళీ వచ్చేయాలి పెడతారన్నా. నాయకులు కార్యకర్తల మధ్య ఆనందోత్సవాల మధ్య నారా భువనేశ్వర్ గారి రవీంద్ర గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి. మంచి వాతావరణంలో ఆహ్లాదకరమైన పక్కనే ఏంది నా జిల్లా పొద్దున పొద్దున మళ్ళీ ఓకే ఓకే రాష్ట్ర వ్యాప్తంగా శ్రీమతి భువనేశ్వరమ్మ జన్మదిన వేడుకలు ప్రతి పట్టణంలో కూడా చేస్తూ ఉన్నారు. అలాగే కడప పట్టణంలో కూడా మరి బడుగు బలహీన వర్గాలు నిరాశ్రయులైనటువంటి వారి మధ్యలో కేక్ కట్ చేసి భువనేశ్వరమ్మకు ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేమంతా కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనా సరే కష్టకాలంలో చంద్రబాబు నాయుడిని రాజమండ్రికి పంపినప్పుడు ఒక మహిళగా ఒక భర్తను కాపాడుకోవాలా, తెలుగుదేశం పార్టీని బతికించాలా అనే ఉద్దేశంతో నిజం గెలవాలి. ఒక మహిళ గతంలో స్వాతంత్రం కోసం ఏ విధంగా మహిళలు పోరాడినారో ఆ విధంగా రాష్ట్రంలో ఈ వైసీపీ పాలన అంతమొందించి తిరిగి తెలుగుదేశం పార్టీ పాలన రావాలనే ఉద్దేశంతోనే ఆమె ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గం కూడా తిరిగి నిజం గెలవాలి, మనం ఎప్పుడైతే నిజం గెలుస్తుందో అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం మారుతుందనే ఉద్దేశంతోనే ఆమె ఎండనక వాననక ప్రతి జిల్లాలో కూడా సభలు బహిరంగ సభలు పెట్టి తిరగడం. అందువల్ల తెలుగుదేశం పార్టీ విజయానికి ఆమె కూడా ఒక కారణం అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఒక మహిళగా చాలా ధైర్యవంతంగా
ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచక శక్తులను ఎదుర్కొని ముందుకు నడిచినటువంటి ఉక్కు మహిళగా మేము ఇవాళ ఆమెను ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆమె జన్మదిన వేడుకలను మరి పట్టణ నిరాశ్రయాల వసతి గృహంలో ఇక్కడ జరుపుతా ఉన్నాం. అలాగే కొల్లు రవీంద్ర చెయ్యని తప్పుకు ఆయన జైల్లో వేయడం అంటే వైసీపీ పాలనలో నాయకుల్ని ఏ విధంగా వేధించినారో కొల్లు రవీంద్ర కూడా ఒక ఉదాహరణ. ఆయన చెక్కు చెదరకుండా మచిలీపట్నంలోనే ధీటుగా ఎదుర్కొని పెద్ద మెజారిటీతో ఇవాళ తెలుగుదేశం పార్టీ గెలిచి తిరిగి ఆయన మంత్రి పదవి వరించడం మరి కార్యకర్తలందరికీ కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఇవాళ సంతోషంగా ఉంది. కాబట్టి ఆయన జన్మదినం కూడా ఈరోజు ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు నిరాశలైనటువంటి వారి మధ్యలో కేక్ కట్ చేసి వారికి కూడా ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి నాయకుడు నేను నువ్వు అనుకుండా ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు వేధించడం ఆయన ఆ వేధింపులకు తట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్త నిలబడి మరి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు పనిచేసి గెలవని ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గాలి ఏ విధంగా వీచిందో మనంతా చూసాం. ఒక సునామీ వస్తే ఏ విధంగా పరిస్థితులు మారుతాయో ఆంధ్ర రాష్ట్రంలో కూడా సునామీని సృష్టించి ప్రజలు తెలుగుదేశం పార్టీకి సువర్ణాక్షరాలతో ఒక విజయాన్ని లిఖించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ వైసీపీకి చరమగీతం పాడి జీవితంలో మరి ఏ కాలంలో కూడా వైసీపీ ప్రభుత్వానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనుగడ లేదని చెప్పేసి తెలియజేసినటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.